ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సన్ స్క్రీన్ లోషన్ గురించి కొన్ని బెనిఫిట్స్ మీకు షేర్ చేస్తానండి. అసలు సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి? దానివల్ల ఉపయోగాలు ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటుంది. సన్ స్క్రీన్ మటుకు మన స్కిన్ కేర్ రొటీన్లో గ్యారంటీ యాడ్ చేసుకోవాలండి. కంపల్సరీ వాడాలన్నమాట. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న సన్ రేసెస్ డైరెక్ట్గా మన స్కిన్ మీద పడి మన స్కిన్ ట్యాన్ పడడం కానీ లేదంటే రింకల్స్ రావడం కానీ, కొంతమందికి ఇక్కడ ఐస్ చుట్టూ రింకల్స్ లాగా చూడండి, ఇలా లైన్స్ లాగా వస్తుంటాయి, లిప్స్ దగ్గర ఇక్కడ లైన్స్ లాగా వస్తుంటాయి అన్నమాట. అలా రాకుండా మనకి సన్ స్క్రీన్ లోషన్ అనేది కాపాడుతుంది అన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. సన్ స్క్రీన్ లోషన్‌లోని ఎప్పుడు వాడాలి అసలు? సన్ స్క్రీన్ అనేది మార్నింగ్ మనం బయటికెళ్ళేటప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మనం ఫేస్‌కి అప్లై చేయాలి. అంటే మనం మామూలుగా ఫేస్ వాష్ చేసుకుంటాం కదా! ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ అప్లై చేస్తాం. లేదన్నా పర్వాలేదు. మీరేమైనా టోనర్స్ అప్లై చేసినా, టోనర్స్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసిన తర్వాత దాని నెక్స్ట్ మనం ఏవైనా ప్రొడక్ట్స్ అంటే ఫౌండేషను, డే క్రీమ్స్ మీరు ఏది యూజ్ చేసినా ప్రాబ్లమ్ లేదు. అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం బట్టి ఏంటంటే, మొదట మన సన్ స్క్రీన్ లోషన్ మన ఫేస్ మీద అప్లై చేయడం బట్టి యూవీ కిరణాలు డైరెక్ట్‌గా మన స్కిన్ లోపల వరకు ఎళ్ళకుండా అది ఒక లేయర్ లాగా ఉండి మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతది. అందుకని సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయాలన్నమాట. మనకి చాలామందికి డౌట్ ఉండొచ్చు. సన్ స్క్రీన్ లోషన్ రాయడం కంపల్సరీ రాయాలా? మనకి డే క్రీమ్‌లో సన్ స్క్రీన్ ఉంటది, పౌడర్‌లో సన్ స్క్రీన్ ఉంటది. అన్నిట్లో కొంత అమౌంట్ ఉంటది అంటే, ఉంటదండి కరెక్టే. కాపోతే అది ఏంటంటే కొంతవరకే మన ప్రొటెక్ట్ చేస్తది అవి. అవి మనకి ఎక్కువ అమౌంట్ అయితే ఉండదు. మాక్సిమం 10 చూడండి, కాంపాక్ట్‌లో గానీ, లేదంటే డే క్రీమ్‌లో గానీ మాక్సిమం 10 ఉంటది. ఎస్‌పీఎఫ్ 10, ఎస్‌పీఎఫ్ 15 అంతే ఉంటది. అంతకన్నా ఎక్కువ ఉండదు. మెయిన్ కొంచెం మనకి సన్ నుంచి యూవీ ప్రొటెక్షన్ ఉండాలంటే మనకు కనీసం ఎస్‌పీఎఫ్ 30 అయినా ఉండాలండి. దానివల్ల ఏంటంటే ఎక్కువ సేపు మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటది. ఎస్‌పీఎఫ్ ఎలా కౌంట్ చేసుకోవాలంటే మ నార్మల్ చెప్తున్నాను. ఎస్‌పీఎఫ్ 30 అనుకోండి, 300 మినిట్స్ మాట మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తది. ఆ విధంగా కౌంట్ చేసుకోవాలి. 50 అంటే 500 మినిట్స్ మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తది. యూవీ ప్రొటెక్షన్ మాట. అయితే నేను ఈరోజు ఒక ఎస్‌పీఎఫ్ మీకు షేర్ చేస్తున్నాను. అది లోటస్ సన్ స్క్రీన్ హెర్బల్స్ మాట. ఇది ఆల్ స్కిన్ వాళ్ళకి. దీనిలో డ్రై స్కిన్ కూడా లోటస్‌లో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే అది కూడా మీకు షేర్ చేస్తాను. ఇది నేను తెప్పించుకున్నాను. నాది ఆల్ స్కిన్ కాబట్టి నేను తెప్పించుకున్నాను లోటస్. లోటస్‌లో కంపెనీ చాలా మంచి కంపెనీ. దీనిలో రకరకాల మేకప్ అంటే క్రీమ్ గానీ, నైట్ క్రీమ్స్ కానీ అన్నీ ఉంటాయి. నేను ఇంతకుముందు లాక్మీ వాడేదాన్ని. లాక్మీ వల్ల ఏంటంటే ఒక వైట్ లేయర్ లాగా వచ్చేస్తది. అది డ్రై స్కిన్‌కి. ఇది ఆల్ స్కిన్‌కి. ఆల్ స్కిన్ వాళ్ళెప్పుడూ జెల్ ఫార్మ్‌లో ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ కానీ, ఎనీవే డే క్రీమ్స్ కానీ ఏవైనా జెల్ ఫార్మ్‌లో వాడాలి. డ్రై స్కిన్ వాళ్ళైతే లోషన్ అండ్ క్రీమ్ లాగుంటాయి. అలాంటి ఎక్కువ దానిలో మాయిశ్చరైజింగ్ ఎక్కువ ఉంటదన్నమాట. అంటే ఒక రకం జిడ్డులాగుంటాయి. అలాంటి టైపువి డ్రై స్కిన్ వాళ్ళు వాడితే వాళ్ళ డ్రైనెస్ కంట్రోల్ చేసి వాళ్ళకి అంటే డ్రై అయిపోకుండా అది కాపాడుతది. ఆయిల్ స్కిన్ వాళ్ళు మటుకు జెల్ ఫార్మే వాడాలి. క్రీమ్ ఫార్మ్ ఏది వాడకూడదు. చాలామంది నాకు అడుగుతున్నారు, సన్ స్క్రీన్ రాయగానే ఒక లేయర్ లాగా వచ్చేస్తది వైట్‌గా అంటే, అది డ్రై స్కిన్ వాళ్ళదండి. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. దాని మీద రాస్తారు మనకి గ్యారంటీగా జెల్ ఆర్ ఆయిల్ టు కాంబినేషన్ స్కిన్ అని రాస్తారు జెల్‌లోని. డ్రైదైతే ఆహ్,
క్రీమ్‌దయితే డ్రై స్కిన్ అని రాస్తారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకొని తీసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ఆయిల్ స్కిన్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా పనిచేస్తుందండి. నేను ఇది తెప్పించి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. నేను ఇప్పుడు యూజ్ చేశాను. మార్నింగ్ ఎప్పుడు 8కి యూజ్ చేశాను. ఇప్పుడు టైం అయితే 12 అవుతుందన్నమాట. ఇప్పుడు వరకు నేను ఎటువంటి మేకప్ చేయలేదు. చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చా అంటే, యూజ్ చేయాలండి. ఎందుకంటే మన రే పైకి కొంచెం బాల్కనీలోకెళ్తాం. లేదంటే మేడ మీదకెళ్తాం. కొంతసేపు చాలు మన స్కిన్ పాడవడానికి. అందుకని సన్ స్క్రీన్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ మనం ఎండలో ఉండం కాబట్టి SPF 30 వరకు యూజ్ చేస్తే చాలు. బయటికెళ్ళేవారు వర్కింగ్ లేడీస్ కానీ, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ, ఎనీవే ఏ వర్క్ గురించి మీరు బయటికెళ్ళాలి, ఎక్కువసేపు మీరు సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నారు అంటే మటుకు SPF 50 కంపల్సరీ అనమాట. అయితే దీ నేను వాడేది లోటస్ హెర్బల్ సన్ స్క్రీన్ లోషన్ అనమాట. దీనిలోని PA+++ యూవీఏ రేసెస్ మాట. మనకి PA+++ అంటే అది చాలా గుడ్ మాట. మనకి 90% సన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటది. సన్ రేసెస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటది. PA+ అంటే ఒక 40-50% వరకు ఉంటది. PA++ అంటే 60-80% వరకు మనకి ప్రొటెక్షన్ చేస్తదన్నమాట. సన్ రేసెస్ నుంచి. ఓకేనా? అంటే మన రేసెస్ డైరెక్ట్‌గా పడకుండా ఉంటది. అదే PA+++ అని ఉన్నదనుకోండి మనకి 90-100% వరకు మనకి స్కిన్‌కి ఏమి చేయకుండా, హార్మ్ చేయకుండా మన స్కిన్ పాడవకుండా ఉంటది. ఓకే. తర్వాత SPF 50 అంటే చెప్పాను ఎలా కౌంట్ చేసుకోవాలో. SPF 50 అంటే 500 మినిట్స్ మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తది సన్ రేసెస్ నుంచి. ఓకే. నెక్స్ట్ ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే మార్నింగ్ యూజ్ చేయొచ్చండి. మీరు మార్నింగ్ బయటికెళ్ళిన ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎప్పుడు ఇలా రాసుకొని అలాగెళ్ళిపోకూడదు. మనం బయటికెళ్తాము అన్నప్పుడు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా ఇది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇంకా మీరు మేకప్ వేసుకుంటారా? లేదంటే ఏ పౌడర్స్ వాడతారా? ఏది అన్నది యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే స్మచ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ తీసుకోవడం బెటర్. ఈ సమ్మర్‌లో అయితే తీసుకోవడం బట్టి మీకు ఎటువంటి హాని జరగదు. మీ మేకప్ ఎటు పోదు. మీ స్కిన్ కూడా ఏమీ అవ్వదు. ఓకే. నెక్స్ట్ ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. ఎవరికైనా కావాలంటే దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకా ఏమైనా మీకు దీనిలో డౌట్లు ఉన్నాయా? ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను గ్యారంటీ మీకు రిప్లై ఇస్తాను. ఇది ఆల్ స్కిన్ వాళ్ళు ఇది యూజ్ చేయాలండి. డ్రై స్కిన్ వాళ్ళైతే క్రీమ్ బేస్ ఉంటాయి దీంట్లోని. అది యూజ్ చేయాలి. మీకు ఎవరికైనా కావాలి, దాని రివ్యూ కూడా కావాలి అంటే మటుకు నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను అది కూడా తెప్పించి మీకు రివ్యూ చేస్తాను. ఇది నేను ఎందుకంటే నాది ఆయిల్ స్కిన్ కాబట్టి ఇది తెప్పించుకున్నాను. ఇది నాకు 1+1 ఆఫర్‌లో వచ్చాయన్నమాట. 2 తీసుకున్నాను. ఒకటి లోపల ఎక్కడో ఉంది. ఇది వాడుతున్నాను ఇప్పుడు. ఓకే. నేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తది. అప్పుడు నేను ఏ వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తది. ఓకేనా? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.